సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. లాస్య మృతదేహానికి కేసీఆర్ నివాళులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పరామర్శ. సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు. ఫ్రంట్ సీట్లోనే కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నిద్రమత్తులో ప్రమాదం జరిగినట్టు అంచనా. ఓఆర్ఆర్ పై స్పీడ్ కంట్రోల్లో ఉండాలి. ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. మేడారం జాతరకు రేవంత్, వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న సీఎం. రేవంత్ వెంట మంత్రులు, అధికారులు. మనమంతా సిద్ధం అంటుంటే భువనేశ్వరి సిద్ధంగా లేం అంటున్నారు. కుప్పం వెళ్లి బై బై బాబు అన్నారన్న సీఎం జగన్. మూడోసారి మోదీ ప్రధాని అవటం ఖాయం. మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పని లేదన్న కిషన్. ఏపీ కాంగ్రెస్ తో చేతులు కలిపిన కామ్రేడ్స్. ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయం. 26న జరిగే ఖర్గే సభకు ఆహ్వానం. ఆంధ్రుల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రాష్ట్రంలోని నేతలు మోదీకి భయపడుతున్నారు. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న రామకృష్ణ. త్వరలో ముద్రగడను పవన్ కలుస్తారు. టీడీపీ బీజేపీ పొత్తుల వల్లే ఆలస్యం. వైసీపీ అపోహలు సృష్టిస్తోందన్న బొలిశెట్టి. మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటాం. 6 గ్యారంటీలపై స్పష్టత ఏది? రుణమాఫీ సంగతేంటన్న లక్ష్మణ్. రైతు బంధుపై మంత్రి తుమ్మల రివ్యూ. సన్ఫ్లవర్, వేరుశెనగకు మద్దతు ధరపై చర్చ. మార్కెట్ యార్డ్స్ కి వస్తున్న మిర్చిపైన ఆరా. మేడారం జాతరకు గవర్నర్. నిలువెత్తు బంగారం సమర్పించిన తమిళిసై. మొక్కులు సమర్పించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా. ముచ్చింతల్లో సమతాకు ఉత్సవాలు. వైభవంగా సామూహిక లక్ష్మీ పూజ. సాకేత రామయ్యకు హనుమత్ వాహన సేవ. టీచర్ల భర్తీపై షర్మిలకు అవగాహన లేదు. బాబు హయాంలో 17,000 మందికి అన్యాయం. వారికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్న రోజా. ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడితే ఊరుకోం. 10 ఏళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలి. ప్రజా పరిపాలనను కొనసాగిస్తున్నామన్న పొన్నం. 28న టీడీపీ జనసేన తొలి బహిరంగ సభ. ఉమ్మడి ప్రణాళిక, సమిష్టి విధానంతో ముందుకెళ్తాం. అభ్యర్థులపై అధినేతలదే నిర్ణయం అన్న నాదెండ్ల. రెండోసారి మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం. డబ్బు పంచినా గెలవలేరన్న ఆర్కే. అభివృద్ధి పనులే వైసీపీని గెలిపిస్తాయన్న ఎమ్మెల్యే. కులమతాలతో పనిచేసేవారు దేశానికి ప్రమాదం. కూటమి నేతలవి ఓటు బ్యాంకు రాజకీయాలు. ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారన్న మోదీ. తమిళనాడులో అమరన్ సినిమాపై వివాదం. కమల్ హాసన్, శివకార్తికేయన్ కి వ్యతిరేకంగా నిరసనలు. ముస్లింలను తీవ్రవాదులుగా చూపించారని ఆగ్రహం. బెంగాల్లో ఈడీ సోదాలు. 6 చోట్ల అధికారుల తనిఖీలు. టీడీఎస్ లో జరిగిన అక్రమాలపై ఫోకస్. మహారాష్ట్ర మాజీ సీఎం జోషి కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కాసేపట్లో ముంబైలో అంత్యక్రియలు. ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్. సీట్ల సర్దుబాటుపై నేతల చర్చలు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.